Hello అందరికి, వెల్కమ్ టు మై ఛానల్ టీఎస్పీఎస్సీ టీచర్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్. సో ఈరోజు డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడదాం. కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడెడ్ జూలై నుంచి ఇప్పటి వరకు. సో ఫస్ట్ ఎన్డీఎంఐ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. ఇది 23 December 2005 గవర్నమెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఎనాక్ట్ చేసింది. సో అప్పుడు ఎన్డీఎంఐ క్రియేట్ అయింది విత్ ప్రైమ్ మినిస్టర్ ఎస్ హెడ్ అండ్ ఎస్డిఎంఐ చీఫ్ మినిస్టర్ ఎస్ హెడ్. ఇది పాలసీస్, ప్లాన్స్ అండ్ గైడ్ లైన్స్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చేయడానికి రెస్పాన్సిబుల్. సో ఫస్ట్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ 2016 లో చేశారు అండ్ దాన్నే 2019 లో రివైజ్ చేశారు. సో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫర్ నేషనల్ లెవెల్లో ఏమైనా అయితే ఉంటుంది అండ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫర్ స్టేట్ లెవెల్లో ఉంటుంది. దీనికి తోడు నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ కూడా ఉంటుంది, ఎన్సీఎంసీ. ఇది హెడెడ్ బై క్యాబినెట్ సెక్రటరీ. ఇది కోఆర్డినేట్స్ అండ్ ఓవర్సీస్ ద రెస్పాన్స్ టు మేజర్ క్రైసిస్, ఎమర్జెన్సీస్ అండ్ డిజాస్టర్స్ లైక్ హైజాక్లు అయినా లేదా పెద్ద పెద్ద క్రైసిస్ ఏమైనా వచ్చినప్పుడైనా. సో మనం ఆర్గనైజేషన్స్ రిలేటెడ్ టు డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి చూద్దాం, బోత్ ఇంటర్నేషనల్ వైజ్ గా, ఇండియా వైజ్ గా. సో ఫస్ట్ యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్, యుఎన్డిఆర్ఆర్. ఇది జెనీవా, స్విట్జర్లాండ్ లో ఉంటది. దీని స్ట్రాటజిక్ ఫ్రేమ్వర్క్ 2020-25 ఉంది అండ్ వర్క్ ప్రోగ్రామ్ కూడా రిలీజ్ చేశారు 24-25. ఎందుకంటే క్వశ్చన్ ఇట్లా కూడా అడగవచ్చు, హూ రిలీజ్ స్ట్రాటజిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ 22-25 లేదా 24-25 వర్క్ ప్రోగ్రామ్. అండ్ ఆల్సో వీళ్ళు సర్వే రిలీజ్ చేశారు ఇంటర్నేషనల్ డే ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ రోజు, అది October 13. ఈ సర్వే 6,000 రెస్పాండెంట్స్ ఫ్రమ్ 132 కంట్రీస్ ని కవర్ చేసింది. ఇది ఏం చెప్తుందంటే 84% ఆఫ్ పీపుల్ విత్ డిసెబిలిటీస్ అవేర్ లేరు డిజాస్టర్ ప్రిపేర్నెస్ కి. అంటే ఏం చేయాలి డిజాస్టర్ వార్నింగ్ వచ్చినప్పుడు లేదా డిజాస్టర్ ఉన్నప్పుడు అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెండాయ్ ఫ్రేమ్వర్క్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ 2015-2030. ఇది థర్డ్ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ కాన్ఫరెన్స్ అండ్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్, యుఎన్డిఆర్ఆర్, 2015 లో జరిగింది జపాన్ లో. అప్పుడు యాక్సెప్ట్ అయింది. సెండై అనేది జపాన్ లో ఒక ప్లేస్. దీంట్లో 7 టార్గెట్స్ ఉన్నాయి టు అచీవ్ బై 2030. ఇంతే బ్రీఫ్ గా గుర్తుపెట్టుకోండి ఫర్ ప్రిలిమ్స్. ఇంకా నెక్స్ట్ మన అందరికీ తెలుసు, లాస్ట్ ఇయర్ G20 ఇండియాలో అయింది. సో ఇది ఇంపార్టెంట్ కావచ్చు. సో G20 డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ వర్కింగ్ గ్రూప్, ఇది మన ప్రెసిడెన్సీ, ఇండియన్ ప్రెసిడెన్సీలోనే ఎస్టాబ్లిష్ అయింది. ఇది ఎయిమ్స్ టు ఇంటిగ్రేట్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అక్రాస్ ద వర్క్ ఆఫ్ G20 అండ్ సపోర్ట్ టు డెవలపింగ్ కంట్రీస్. ఇది 6 హై ఇంపాక్ట్ ఏరియాస్ మీద ఫోకస్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు కోయిలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది CDRI. ఇది మన ప్రైమ్ మినిస్టర్ మోడీ UN క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ 23 September 2019 న్యూయార్క్ లో జరిగింది, అప్పుడు లాంచ్ చేశారు. సో దీని సెక్రటేరియట్ న్యూఢిల్లీ, ఇండియాలోనే ఉంది. ఇందులో 31 నేషనల్ గవర్నమెంట్, 6 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అంటే వరల్డ్ బ్యాంక్, ఇంకా ఈ ఆర్గనైజేషన్స్ అన్ని ఉన్నాయి, UNDP అట్లా ఎక్సెట్రా. ఇంకా 2 ప్రైవేట్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇంకొక 9 members పెండింగ్ లో ఉంది అప్రూవల్. సో ఇది ఏం చేస్తుందంటే ఎయిమ్స్ టు ప్రమోట్ రెసిలియన్స్ ఆఫ్ న్యూ అండ్ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్స్ టు క్లైమేట్ అండ్ డిజాస్టర్ రిస్క్. నెక్స్ట్ మనం లాస్ట్ ఇయర్స్ నుంచి ఉన్న సైక్లోన్స్ చూద్దాం ఫ్రమ్ మే అప్పటి నుంచి. సో ఫస్ట్ వన్ వచ్చేసి సైక్లోన్ మోఖా. ఇది బే ఆఫ్ బెంగాల్ ఆరిజినేట్ అయింది, మేడ్ ల్యాండ్ ఫాల్ ఇన్ మయన్మార్ 14th May 2023. ల్యాండ్ ఫాల్ అంటే ఏం లేదు, వాటర్ నుంచి ల్యాండ్ ని టచ్ అయినప్పుడు సైక్లోన్, అప్పుడు ల్యాండ్ ఫాల్ అంటారు. సో ఇది కేటగరైజ్డ్ యాజ్ ఎక్స్ట్రీమ్లీ సివియర్ సైక్లోనిక్ స్టార్మ్ బై ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ అండ్ జూమ్ ఎర్త్ వెబ్సైట్ ఏమన్నదంటే సూపర్ సైక్లోన్ అన్నది. ఇది 277 km/h రికార్డ్ చేసింది విండ్ స్పీడ్. సో ఇది స్ట్రాంగెస్ట్ సైక్లోన్ ఇన్ నార్త్ ఇండియన్ ఓషన్ లో అయింది. సేమ్ సైక్లోన్ ఫనీతో కూడా సేమ్, ఇవి రెండు సేమ్ ఇప్పుడు. సో ఇది యెమెన్ కంట్రీ ఈ నేమ్ సజెస్ట్ చేసింది మోకా అని. అక్కడ యెమెన్ రెడ్ సీ ఉంటది కదా, అక్కడ ఒక పోర్ట్ సిటీ మోకా అని, అది చాలా ఫేమస్ కాఫీ ప్రొడక్షన్, మోకా కాఫీ ప్రొడక్షన్ కి. సో ఒక కాఫీ కూడా వినే ఉంటారు మీరు, మోకా. సో అందుకు ఈ నేమ్. సో నెక్స్ట్ వచ్చేసి సైక్లోన్ బీపర్ జాయ్. ఇది అరేబియన్ సీలో డెవలప్ అయింది. సో ఇంతకు ముందు బే ఆఫ్ బెంగాల్, ఇది అరేబియన్ సీ. ఆన్ 6th June ఇది ల్యాండ్ ఫాల్ నియర్ జఖావ్ పోర్ట్, కచ్, మన గుజరాత్ లో 15th June ల్యాండ్ ఫాల్ అయింది. IMD చెప్పింది ఇది లాంగెస్ట్ సైక్లోన్ ఇన్ అరేబియన్ సీ. నేమ్ ఇది బంగ్లాదేశ్ వాళ్ళు సజెస్ట్ చేశారు, బీపర్ జాయ్ అంటే డిజాస్టర్ అని.
ఇది వెరీ సివియర్ సైక్లోనిక్ స్టార్మ్ కేటగిరీలోకి వస్తుంది. 125 to 135 km/h విండ్ స్పీడ్ ఉంది. ఇంతకుముందు ఎక్స్ట్రీమ్లీ సివియర్ సైక్లోన్, అది మోకా. సో డిఫరెన్స్ గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ సైక్లోన్ తేజ్ October 23 అండ్ సైక్లోన్ హమూన్ October 25. ఇవి రెండు ట్విన్ సైక్లోన్స్ అని అన్నారు. లాస్ట్ టైం ట్విన్ సైక్లోన్స్ వచ్చింది ఒకే ఏరియాలో 2018, అవి లుబాన్ అండ్ తిత్లీ. సో దాని తర్వాత ఇదే ట్విన్ సైక్లోన్స్ రావడం. సో ఫస్ట్ సైక్లోన్ తేజ్, ఇది వెరీ సివియర్ సైక్లోనిక్ స్టార్మ్, విండ్ స్పీడ్ 125 to 135 km/h. ఇది యెమెన్ కోస్ట్ లో ల్యాండ్ ఫాల్ అయింది. సో ఇది అరేబియన్ సీలో డెవలప్ అయింది. నేమ్ తేజ్ వచ్చేసి మన ఇండియానే సజెస్ట్ చేసింది, అంతే స్పీడ్. అండ్ నెక్స్ట్ సైక్లోన్ హమూన్, ఇది కూడా వెరీ సివియర్ సైక్లోనిక్ స్టార్మ్, కానీ ఇది బే ఆఫ్ బెంగాల్ లో ఫామ్ అయింది. సో తేజ్ ఏమో అరేబియన్ సీలో, ఇప్పుడు హమూన్ ఏమో బే ఆఫ్ బెంగాల్ లో. ఈ నేమ్ హమూన్ వచ్చేసి ఇరాన్ వాళ్ళు ఇచ్చారు. అండ్ తేజ్ అండ్ హమూన్ ఇవి చెప్పిన మీద ట్విన్ సైక్లోన్స్ సేమ్ టైం ఫామ్ అయినాయి, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సైక్లోన్ మిథిలి, ఇది 21st November ఆ టైంలో ఉండే, బట్ ఇది చాలా మైనర్ సైక్లోన్. ఇది కూడా ఓ బే ఆఫ్ బెంగాల్ ఫామ్ అయింది. ఈ నేమ్ వచ్చేసి మాల్దీవ్స్ వాళ్ళు ఇచ్చారు. నెక్స్ట్ వన్ సైక్లోన్ మీచాంగ్, ఇది నేమ్ సజెస్టెడ్ బై మయన్మార్, అంటే స్ట్రెంగ్త్. మీచాంగ్ అంటే స్ట్రెంగ్త్ ఆర్ రెసిలియన్స్. ఇది ల్యాండ్ ఫాల్ ఆంధ్రప్రదేశ్ లో అయింది, కోస్ట్ లో, బిట్వీన్ నెల్లూరు అండ్ మచిలీపట్నం. ఇది వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ లో డెవలప్ అయింది. ఇది 4th ట్రాపికల్ సైక్లోన్ ఆఫ్ 2023 ఓవర్ బే ఆఫ్ బెంగాల్. అండ్ ఇది వచ్చేసి సివియర్ సైక్లోనిక్ స్టార్మ్, సూపర్ కాదు, సారీ. ఇది 110 km/h ఎట్ ద టైమ్ ఆఫ్ ల్యాండ్ ఫాల్. మనకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అకార్డింగ్ టు ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ చూడొచ్చు సైక్లోన్స్ ని ఎలా కేటగరైజ్ చేస్తారు. లో ప్రెషర్ ఏరియా less than 31 km/h, డిప్రెషన్ 31 to 49, డీప్ డిప్రెషన్ 50 to 61, సైక్లోనిక్ స్టార్మ్ 62 to 88. సో సివియర్ సైక్లోనిక్, వెరీ సివియర్, సూపర్ సైక్లోనిక్ అంటే మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 222 km/h. అండ్ ఆల్సో పక్కన మీరు చూడొచ్చు కలర్ కోడ్స్ ఆఫ్ IMD. ఇట్లా డిజాస్టర్స్ అయినప్పుడు లేదా వార్నింగ్ లాగా కలర్ కోడ్స్ ఇస్తారు, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్. సో నెక్స్ట్ సైక్లోన్ వచ్చేసి పేరు రిమాల్ అని పెడతారు, ప్రపోజ్డ్ బై ఒమాన్, ఇంకా లేదా దాని తర్వాత ఆస్నా, ప్రపోజ్డ్ బై పాకిస్తాన్. సో ఈ ట్రాపికల్ సైక్లోన్స్ కి నేమ్స్ ఎట్లా పెడతారు అంటే, ఇది నేమ్స్ ఆఫ్ సైక్లోన్స్ ఇస్ కండక్టెడ్ బై రెలెవెంట్ ట్రాపికల్ సైక్లోన్ రీజనల్ బాడీస్. సో దేర్ రీజనల్ బాడీస్ ఉంటాయి. సో 5 రీజనల్ బాడీస్. అందులో మన రీజనల్ బాడీ వచ్చేసి వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్, ESCAP. సో దీని ప్యానెల్ మెంబర్స్ ఫస్ట్ ఓన్లీ 8 members ఉంటుండే, లేటర్ ఇంకా 5 జాయిన్ అయినారు, మొత్తం 13 మంది. బంగ్లాదేశ్, ఇండియా, ఇరాన్, మాల్దీవ్స్, మయన్మార్, ఒమాన్, పాకిస్తాన్, ఖతార్, సౌదీ అరేబియా, శ్రీలంక, థాయిలాండ్, UAE అండ్ యెమెన్. సో ఇవన్నీ మన నార్త్ ఇండియన్ ఓషన్ కి రిలేటెడ్, లైక్ అరేబియన్ సీ అండ్ బే ఆఫ్ బెంగాల్ కి ఏవైతే యాక్సెసిబుల్ ఉన్నాయో, సో ఇవన్నీ మెంబర్స్ అన్నమాట. వీళ్ళందరూ కూర్చొని నేమ్స్ ఇస్తారు. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ గా ఒకదాని తర్వాత ఒకటి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేది రిమాల్, అండ్ దెన్ దాని తర్వాత ఆస్నా. సో మన రీజనల్ స్పెషలైజ్డ్ మెటీరియాలజికల్ సెంటర్ RSMC న్యూఢిల్లీలో ఉంటది ఈ సెంటర్. ఇది రెస్పాన్సిబుల్ ట్రాపికల్ సైక్లోన్స్ నేమ్ చేయడానికి, దట్ ఫార్మ్డ్ ఓవర్ బే ఆఫ్ బెంగాల్ అండ్ అరేబియన్ సీ, ఇంతకు ముందు చెప్పినట్టు. సో నెక్స్ట్ అయిన కరెంట్ అఫైర్స్ వచ్చేసి సిక్కిం ఫ్లాష్ ఫ్లడ్స్. సో ఇది ఒక గ్లేషియల్ లేక్ అవుట్ బర్స్ట్ వల్ల అయింది. గ్లేషియల్ లేక్ అవుట్ బర్స్ట్ అంటే ఏంటంటే, ఇది వాటర్ సడన్ గా రిలీజ్ అవుతాయి. అవి ఏదైతే గ్లేషియర్ ఉంటది కదా, దాని వెనుక పక్కన రిజర్వాయర్ అయి ఉంటే వాటర్, అవి సడన్ గా రిలీజ్ అయ్యేసరికి డౌన్ లో వెళ్తాయి కదా, ఆ డౌన్ లో ఉన్న ఏరియాస్, ఆ డౌన్ స్ట్రీమ్ లో ఉన్న ఏరియాస్ అవన్నీ ఫ్లడ్ అయిపోతాయి. సో అందుకే అది సడన్ ఫ్లాష్ ఫ్లడ్స్ అంటారు, లేదా గ్లేషియల్ లేక్ అవుట్ బర్స్ట్ అంటారు. సో ఈ అవుట్ బర్స్ట్ సౌత్ లోనక్ లేక్, నార్త్ సిక్కిం లో ఉంటది. ఇది అయింది, అది 3rd to 4th October. సో ఈ వాటర్ కింద డౌన్ స్ట్రీమ్ లో ఉన్న తీస్తా రివర్ కి వెళ్ళి అక్కడ 50 to 60 feet హైట్ పెరిగింది వాటర్, యాక్చువల్ గా ఉండే లెవెల్ కన్నా అంతా పెరిగేసరికి సో అంతా ఫ్లడ్ అయిపోయింది. సో అది ఫ్లాష్ ఫ్లడ్స్ కాజ్ చేసినాయి సిక్కిం లో. మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లస్ జియోగ్రఫీ రిలేటెడ్ కలిపి కూడా అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అయింది కదా ఈ ఫ్లాష్ ఫ్లడ్ సిక్కిం లో, సో తీస్తా రివర్ ఎక్కడ ఉందని అడగొచ్చు, లేదా సౌత్ లోనకి లేక్ ఎక్కడ ఉందని అడగొచ్చు. నెక్స్ట్ ఫారెస్ట్ ఫైర్స్ ఇన్ నీల్గిరీస్, ఇది కూనూర్ ఫారెస్ట్ రేంజ్, తమిళనాడు నీల్గిరీస్ రేంజ్ లో ఉంటది.
సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా జాయిన్ అయింది అండ్ బ్యాంబీ బకెట్ ఆపరేషన్స్ చేసింది. సో November to June ఫారెస్ట్ ఫైర్ సీజన్ ఇండియాలో. సో అకార్డింగ్ టు ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 35.47% ఆఫ్ ఫారెస్ట్ కవర్ ఫైర్ ప్రోన్ ఉంది. అండ్ దాని తర్వాత ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ ఇది 150th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంది 15th Jan 2024 రోజు. సో ఇది ఏ మినిస్ట్రీ కింద ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. సో దీనికి ఒక మొబైల్ యాప్ కూడా ఉంది, దాంట్లో మౌసమ్ గ్రామ్ అని కూడా ఒక ఫీచర్ ఉంది. సో ఇది గుర్తుంచుకోండి, ఎందుకంటే 150th యానివర్సరీ అయింది కాబట్టి మేబీ ఏ మినిస్ట్రీ కింద ఐఎండి ఉంటుంది కూడా అడగొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి పృథ్వీ. ఇది రీసెంట్ గా క్యాబినెట్ అప్రూవ్ చేసింది, అంటే పృథ్వీ విజ్ఞాన్. ఇది 2021 to 26 వరకు ఇంప్లిమెంటేషన్ లో ఉంటుంది. సో ఇది ఆల్రెడీ 5 ఆన్ గోయింగ్ సబ్ స్కీమ్స్ ఉన్నాయి, అవన్నీ ఒక దాంట్లోకి తెస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు మీరు అక్రాస్, ఓస్మార్ట్, పేసర్, సేజ్ అండ్ రీచ్ అవుట్. సో ఇది కూడా చూసుకోండి, ఇది కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద ఉండే స్కీమే. నెక్స్ట్ వన్ వచ్చేసి కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్. ఇది ఒక రీజనల్ సెక్యూరిటీ గ్రూపింగ్ 2011లో స్టార్ట్ అయింది టు ప్రమోట్ సేఫ్, సెక్యూర్ అండ్ స్టేబుల్ ఇండియన్ ఓషన్. ఇండియా, శ్రీలంక, మాల్దీవ్స్ అండ్ మరీషియస్ మెంబర్స్. అబ్జర్వర్స్ 2 ఉన్నారు, బంగ్లాదేశ్ అండ్ సైచెల్స్. దీని సెక్రటేరియట్ కొలంబోలో ఉంది, శ్రీలంక. సో రీసెంట్ గా 21 మెంబర్స్ ఫ్రమ్ ఇండియా, 2 సైంటిస్ట్ ఫ్రమ్ మరీషియస్, 1 సైంటిస్ట్ ఫ్రమ్ బంగ్లాదేశ్ అంటార్క్టిక్ ఎక్స్పెడిషన్ మీద వెళ్ళినారు. అది ఇండియా చార్టర్ చేసిన వెసిల్లోనే, ఎంవి వెసిలై గొలోవ్నిన్ అనమాట, 20 December 2023లో. అండ్ ఇంటర్ కనెక్టెడ్ డిజాస్టర్ రిస్క్స్ రిపోర్ట్ 2023. ఇది యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎన్వైరన్మెంట్ అండ్ హ్యూమన్ సెక్యూరిటీ రిలీజ్ చేసింది. సో ఇది 6 ఇంటర్ కనెక్టెడ్ రిస్క్ టిప్పింగ్ పాయింట్స్ అనౌన్స్ చేసింది. ఇందులో అది ఇమీడియట్ అండ్ ఇంక్రీజింగ్ రిస్క్ ఉంటుంది వరల్డ్ కని. అది మీరు చూడొచ్చు, ఎక్స్టెన్షన్స్, డిప్లీటింగ్ గ్రౌండ్ వాటర్, మెల్టింగ్ గ్లేషియర్స్, స్పేస్ డెబ్రీ, అన్బేరబుల్ హీట్ అండ్ అన్ఇన్ష్యూరబుల్ ఫ్యూచర్. అంతే అండి ఈ వీడియోకి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకా చాలా చాలా పోస్ట్ చేస్తాను, ఈవెన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి కూడా ఇంకా ఉంటే రీసెర్చ్ చేసి మీకు పోస్ట్ చేస్తాను. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా లేదా ఏదైనా ఫీడ్బ్యాక్ ఇచ్చినా కామెంట్స్ లో పెట్టండి. సో దాన్ని చూసి నేను ఇంకా బాగా చేస్తాను. థ్యాంక్ యూ అండి, బాయ్.